నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. బయోమెట్రిక్ విధానంలో మార్పులతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం 6 సార్లు వేలిముద్రలు వేయాల్సి రావడం, మరోవైపు బయోమెట్రిక్ మిషన్ల మొరాయింపుతో సరుకులు పొందడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా రేషన్ షాపుల దగ్గర పొడవైన క్యూస్ దర్శనమిస్తున్నాయి. చాలా చోట్ల బియ్యం తీసుకోకుండానే ప్రజలు వెనుదిరుగుతున్నారు. జిల్లాలో 571 రేషన్ షాపులకు గాను చాలా షాపులు మూతపడ్డాయి. రేషన్ బియ్యం పంపిణీపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి చౌకదారుల దుకాణం వద్ద వేచి ఉంటున్నారు. ఉదయం నుంచే సాయంత్రం వరకు కూడా బారులు తీరుతున్నారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా కోటా విడుదల చేయడం, బయోమెట్రిక్ విధానంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఒక్కొక్క లబ్ధిదారునికి దాదాపు 40 నిమిషాల వరకు సమయం పడుతుండడంతో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ జనాలతో కిక్కిరిస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల వెనుదిరుగుతున్నారు. రేషన్ బియ్యం తీసుకోకుండానే వాళ్ళంతా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా 751 రేషన్ షాపులు ఉన్నాయి. మొత్తం 4 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ లబ్ధిదారులందరికీ కూడా రేషన్ సరఫరా చేయడం ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఉన్న సమయంలో వీరందరికీ రేషన్ అందుతుందా లేదా అనే పరిస్థితి కూడా నెలకొంది. ఉదయం నుంచి వేచి చూస్తున్నటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు? రేషన్ షాప్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఒక్కొక్కరికి ఎంత సమయం పడుతుంది? ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు? సార్ నిన్న వచ్చాం సార్. నిన్న కూడా వచ్చి ఉన్నాము. నిన్న కూడా 2-3 అవర్స్ వెయిట్ చేసాం సార్. సర్వర్ రాలేదని వెళ్ళిపోయాము. దాని తర్వాత మళ్ళీ పొద్దున వచ్చాం సార్. పొద్దున్న నుంచే లైన్ కట్టి ఉన్నాము. ఇంతవరకు టిఫిన్ లేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు. చాలామంది ముసలోళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒకటేంటంటే 2 రేషన్ కార్డు 3 రేషన్ కార్డు తీసుకొచ్చి ఆడ పెట్టి లైన్లో ఉన్న వాళ్ళు లేకుండా పక్కన వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది. చాలామంది సఫర్ అయ్యేది ఇదే. మేము ఇప్పుడు వచ్చి దగ్గర 4-5 అవర్స్ అవుతుంది. మేడం వచ్చింది, మేడం కూడా సఫర్ అవుతుంది. ఏంటంటే మొత్తం కలిసి మీద పడిపోయేసరికి ఒకటేంటంటే ఇప్పుడు ఇంత ఎండ కొడుతుంది సార్. ఎండలో నిలిచింది. ఒక టెంట్ సౌకర్యం కానీ ఏదైనా సౌకర్యం కానీ చేస్తే కానీ ప్రజలకు బాగుంటుంది ఏదైనా చేయాలంటే. ఇక్కడ రేషన్ డీలర్ కూడా చెప్పండమ్మా, ఎంత సమయం పడుతుంది? ఒక్కొక్కరికి ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ ఎట్లా ఉంది? టైం అయితే పడుతుందండి, చాలా టైమే పడుతుంది. ఒక్కరికి 3 సార్లు తంబు తీసుకోవడము, 2 టైమ్స్ జోకడము, సెంట్రల్ వేరే స్టేట్ వేరే అట్లా జోకడం అనేది బాగా కష్టంగా అవుతుందండి. ప్లస్ మాకు బ్లూటూత్ కనెక్ట్ ఉంది కాబట్టి ఇంకా టైం బాగా తీసుకుంటుంది. చాలా చోట్ల రేషన్ షాపులు కూడా మూసివేశారు. టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి, మొరాయిస్తున్నాయి. అవునండి, సరిగ్గా అంటే అయితే కావట్లేదండి. టైం బాగా తీసుకుంటుందండి మాకు. ఇది ఒకేసారి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి కోటా కూడా ఒకేసారి బయోమెట్రిక్ తీసుకోవడం కూడా ఒక సమస్యగా మరి. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఏ రేషన్ షాపు దగ్గర చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఎండలో వృద్ధులు కానీ, చిన్న పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.